హలో గైస్, ఈరోజు మనమైతే శాంసంగ్ M12 అయితే అన్బాక్సింగ్ అయితే చూపిస్తాను. సో కొంచెం ఫ్రేమ్ అనేది కొంచెం అడ్జస్ట్ అవ్వలేదు, సో కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వండి. అండ్ బాక్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయితే చేసేసాను. సో చూడొచ్చు బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. ఇక్కడైతే బ్యాటరీ ఇచ్చాడు, కెమెరా ఇచ్చాడు అండ్ ఫోన్ ఇక్కడైతే ఇచ్చాడు అనమాట. సో ఇన్ఫినిటీ వి డిస్ప్లే, మెయిన్ ఫోకస్ వచ్చి మనకి 6000 mAh బ్యాటరీ మీద అయితే ఫోకస్ పెట్టారు. అదేవిధంగా కెమెరా మీద ఫోకస్ పెట్టారనమాట. సో 48 మెగాపిక్సెల్ రియల్ కెమెరా ప్లస్ 5 మెగాపిక్సెల్ ప్లస్ 2 కెమెరా ప్లస్ 2 మెగాపిక్సెల్ అనమాట. ఫ్రంట్ వచ్చి 8 మెగాపిక్సెల్ అనమాట. సో 16.55 ఫుల్ రేంజ్ ఆఫ్ డిస్ప్లేతో వచ్చింది. అండ్ హెచ్డీలో వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉందన్నమాట. సో ఓపెన్ అయితే చేసుకుందాం. ఇది నేను వైట్ ఆర్డర్ ఇచ్చాను. సో రిఫ్లెక్షన్ అయితే మీకు పడిపోతుంది. సో ఓకే, కలర్ రియల్ కెమెరా ఫ్లాష్ అవన్నీ ఇచ్చారన్నమాట. సో మీద ఇలా అయితే ఉంది. అండ్ ఇంకేమి ఇచ్చారో చూద్దాం. ఫోన్ అయితే మొబైల్ అయితే పక్కన పెడదాం. అందాక చార్జర్ అయితే ఫాస్ట్ చార్జర్ అయితే ఇచ్చారన్నమాట. సో ఫాస్ట్ చార్జర్ కూడా చూద్దాం. ఓకే, ఇట్స్ గుడ్. నార్మల్ శాంసంగ్ ఫాస్ట్ చార్జర్ అయితే ఉంది. అండ్ దానిగా ఇదే, ఇంకేం ఇవ్వలేదు. ఇందులోనైతే మనకి యూజర్ మాన్యువల్స్ అయితే ఇచ్చాడనమాట. సో ఒకసారి మనం ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకుంటే ఇందులో ఏమున్నది అనేది మనకు అర్థమవుతుంది. సో ఓకే, సో ఇది క్విక్ మాన్యువల్ గైడ్ అనమాట. సో ఎలా సెటప్ చేయాలి ఏంటి అనేది అయితే ఇచ్చాడు. సో ఇవి మనకి పెద్ద అవసరం లేదు అని నేను అనుకుంటున్నా. మీరు ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. క్విక్ గైడ్ అయితే ఇచ్చాడు. అండ్ చిన్న బుక్ అయితే ప్రతిదానికి ఇస్తాడు కదా. సో అదే ఇవన్నీ పక్కన పెట్టేసి మొబైల్కి అయితే చూద్దాం. ఓకే, మొబైల్ అయితే ఆన్ చేసుకుందాం. ముందుగా ఛార్జింగ్ ఉందో లేదో తెలీదు. సో బటన్స్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. వైట్ కలర్ మొబైల్ పెట్టడం జరిగింది. సో వైట్ అయితే బాగుంటుందేమో అని. సో ఇప్పుడు నార్మల్ వాడి పెద్దగా అనిపించలే, వైట్ అయితే పెట్టాయి సరే. ఆర్డర్ అయితే శాంసంగ్ గ్యాలక్సీ. ఓకే, క్విక్గా సెటప్ అయితే చేసేసుకుందాం. సెటప్ అయితే అడుగుతుంది. సో మొత్తం నేను సెటప్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. గైస్, ఫైనల్లీ మనకైతే సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో టచ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్తా ముందుగా. సో ఓకే, మొత్తం కంప్లీట్ కెమెరా డీటెయిల్స్ అండ్ వాటి గురించి తెలుసుకోవాలంటే చెప్తాను. సో మీకు క్లారిటీగా అండ్ ప్రతి ఒక్కటి డీప్గా అయితే చెప్తా నెక్స్ట్ వీడియోలో మాత్రం. అండ్ ఓకే, ఇక్కడ మ్యాక్రో ఇచ్చాడు. సో అన్నీ ఇచ్చాడు, ఫుడ్ ఇచ్చాడు. సో ఇంట్లో మనం ఏదైనా కావాలంటే సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయొచ్చు అనమాట. సో ఇంకో టచ్ అయితే మాత్రం బాగానే ఉంది. అయితే దీని మీద స్క్రీన్ కూడా వేసిన తర్వాత ఈ కవర్ అనేది రిమూవ్ చేస్తాను. సో అప్పుడే అయితే రిమూవ్ చేయను, ఎందుకంటే కొత్త మొబైల్ కదా అందుకే. ఓకే, అది గైస్, ఈ అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది చెప్తాను. శాంసంగ్ M12 అనమాట ఇది. Thanks for watching. This is Vamsee signing off. Bye now.